ఏపీని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నామన్నారు మంత్రులు. సీఎం చంద్రబాబు పాలనలో ఏపీ దేశానికే రోల్ మోడల్గా మారిందన్నారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తామన్నారు. గత సర్కార్ రాజధాని లేకుండా రాష్ట్రాన్ని ఆగం చేసిందని మండిపడ్డారు. రాష్ట్రానికి తప్పనిసరిగా రాజధాని ఉండాలనే ఉద్దేశంతోనే తాము మావిగన్ను ప్రతిపాదించామన్నారు మాజీ సీఎం జగన్. రాష్ట్రంలో 2.5 కోట్ల సీడ్ బాల్స్ పంపిణీ లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల విత్తన బంతుల పంపిణీకి అటవీ శాఖ సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సీడ్ బాల్స్ తయారీ, పంపిణీ మహాయజ్ఞంలా చేయనున్నట్లు వివరించారు. జీవ వైవిధ్యం, పర్యావరణ స్థిరత్వమే లక్ష్యంగా హరిత సమరం చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం పెంచడమే లక్ష్యమని జూన్లో రాష్ట్ర వ్యాప్తంగా విత్తన బంతుల తయారీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు పవన్. రాయలసీమను రతనాల సీమగా మార్చడమే లక్ష్యమన్నారు మంత్రి నారా లోకేష్. ఉపాధి కల్పన సీఎం చంద్రబాబు వల్లే వస్తోందన్నారు. ఉపాధి కల్పన తమ బ్రాండ్ అయితే గొడ్డలి జగన్ బ్రాండ్ అని విమర్శించారు. ఏపీ కడప జిల్లా టీ కోడూరు దగ్గర సోలార్ విద్యుత్ ప్లాంట్ ప్రారంభించారు మంత్రి నారా లోకేష్. విన్ విన్ విధానంలో కలిసికట్టుగా పనిచేసి చరిత్ర సృష్టిద్దామని, పరిశ్రమ భాగస్వామ్యంలో దీర్ఘకాల ప్రయాణానికి తొలి అడుగు వేద్దామని మంత్రి లోకేష్ అన్నారు. గత పాలకులు పీపీఎల్ క్యాన్సిల్ చేశారు. గత పాలకులు కంపెనీలను తరిమేశారు. మీరు మాకు ఏ భరోసా ఇస్తారు అంటే ఒకటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మేము చూపిస్తాం, 12 నెలల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని వాళ్ళకి హామీ ఇస్తాం కూడా జరిగింది. ఒక బిల్డింగ్ని కూలగొడతాం, ఒక్క నిమిషం, ఒక్క జేసీబీ తీసుకొచ్చుకో చేయొచ్చు. కానీ ఈరోజు ఈ ప్రాజెక్ట్ చేయాలంటే మనం ఇక్కడ అందరం కూర్చున్నామే, మనందరూ చెమటోర్చి ఈ ప్రాజెక్ట్ చేసాం. ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. ఒక పవిత్రమైన బాధ్యతతో మేము పనిచేస్తున్నాం. 20 లక్షల యువతి యువకులకి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఈరోజు మేము పనిచేస్తున్నాం. దానికి సహకరించాలని ఇక్కడున్న ప్రజలందరికీ నేను పిలిపిస్తున్నా. వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని విమర్శించారు మంత్రి అచ్చెన్నాయుడు. సీఎం చంద్రబాబు పాలనలో 2 ఏళ్లుగా ఊహించని అభివృద్ధి జరుగుతోందన్నారు. రాష్ట్రానికి, దేశానికి చంద్రబాబు రోల్ మోడల్ గా నిలుస్తున్నారని చెప్పారు. రాష్ట్రానికి తప్పనిసరిగా రాజధాని ఉండాలనే ఉద్దేశంతోనే తాము మావిగన్ను ప్రతిపాదించామన్నారు మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. మావిగన్ అంటే 4 జాతీయ రహదారులు కలిసే ప్రదేశమని, అక్కడ పోర్టు, ఎయిర్పోర్టు, 3 రైల్వే స్టేషన్లు సహా 9 ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కాలేజీలు, యూనివర్సిటీలు ఉన్నాయన్నారు. ఒకవేళ అది అమరావతి అయితే ప్రతిదీ 0 నుండి ప్రారంభించాల్సి వచ్చేదన్నారు. బాబుకు బీపీ పెరిగిపోయినట్టు కోపంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎప్పుడైనా మీరైనా పొరపాటున అనండి, ఎప్పుడైనా మావిగన్ గురించి మీ కమెంట్స్ ఏంటి సార్ అని. గుండె ఆగిపోకపోతే అదృష్టము, మిమ్మల్ని తిట్టకపోతే, వెంటనే మీ మీద బ్లాస్ట్ చేయకపోతే నిజంగా మీరంతా కరెక్ట్గా ఏ మేరకు అసెస్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అని మీరే చెప్పగలుగుతారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం నిజంగా రాష్ట్రం చేసుకున్న దురదృష్టం. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రాష్ట్రానికి ఎన్నటికీ కూడా రాజధాని లేకుండా చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కాదు, రాష్ట్రానికి ఫ్యూచర్లో కూడా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తూ ఉన్నాడు. ఏపీలోని 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 21 నాటికి ఏపీలో ఖాళీ అవుతున్నాయి. ఏపీ నుంచి ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని, సాన సతీష్ల పదవీకాలం జూన్ 26న ముగియనుంది. దీంతో ఏపీలోని 4 స్థానాలకు జూన్ 18న ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లు లెక్కిస్తారు.